తండ్రి సాయన్న ఆశయాలు నెరవేర్చకుండానే ఎమ్మెల్యే మృతి చెందింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో లాస్య నందిత తండ్రి మరణించారు. లాస్య నందిత తన తండ్రి దివంగత ఎమ్మెల్యే జి సాయన్న అడుగుజాడల్లో 2015లో రాజకీయాల్లోకి వచ్చి 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు పికెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయింది. అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికైంది. ఆమె 2021లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయింది. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో మరణించడంతో 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ను లాస్య నందితకు భారత రాష్ట్ర సమితి పార్టీ కేటాయించింది. లాస్య నందిత కుటుంబానికి ఫిబ్రవరి అచ్చిరాకుండానే పోయింది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొందనే చెప్పాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం వేకువజామున పటాన్ చెరువు ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సుల్తానాపూర్ ఓఆర్ఆర్ వద్ద తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి సదాశివపేట వెళుతున్న క్రమంలో వాహనం ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తు, వాహనం అతివేగం ప్రమాదానికి కారణాలై ఉంటాయని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ముందుగా వెళుతున్న వాహనాన్ని తప్పించే క్రమంలోనే డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పినట్లు తెలుస్తుంది. రైలింగ్ను బలంగా ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆ సమయంలో లాస్య సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల కూడా ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. అక్కడికక్కడే ఆమె మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న లాస్య నందిత స్పాట్లోనే మృతి చెందారు. తీవ్ర గాయాలైన డ్రైవర్ మదినగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లయితే సమాచారం. లాస్య నందిత మృతదేహాన్ని పటాన్ చెరువు అమేధ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పోస్ట్ మార్టం కోసం పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇక యువ ఎమ్మెల్యే మృతి పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పాలి. లాస్య నందిత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. గతేడాది ఫిబ్రవరిలో సాయన్న గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆ స్థానంలో లాస్య నందితకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. నవంబర్ చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని భావిస్తున్న తరుణంలో అది చిన్న వయసులో ఇలా దుర్మరణం చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొందనే చెప్పాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. లాస్య నందిత మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం వేకువజామున పటాన్ చెరువు ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుల్తాన్పూర్ వద్ద ఓఆర్ఆర్ పై ప్రమాదానికి గురైంది కారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సుల్తానాపూర్ ఓఆర్ఆర్ వద్ద తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి సదాశివపేట వెళుతున్న క్రమంలో వాహనం ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తు, వాహన అతివేగం ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు పోలీసులు. ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించే క్రమంలోనే డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పినట్లు తెలుస్తుంది. ఆ కారు రైలింగ్ ను బలంగా ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆ సమయంలో లాస్య సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా పెద్ద ప్రమాదమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. సుల్తానాపూర్ వద్ద ఓఆర్ఆర్ పై ఈ కారు ప్రమాదానికి గురైంది. హుటాహుటిన కుటుంబానికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఇక్కడ అమేధ హాస్పిటల్ కూడా తరలించారు. కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక యువ ఎమ్మెల్యే మృతి చెందడం, ఎంతో భవిష్యత్తు ఉంది, చిన్న వయసులోనే మృతి చెందడం చాలా
దారుణమని కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క చూసుకుంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఎన్ని సూచనలు చేసినా ఓఆర్ఆర్కి సంబంధించి అతి వేగం ప్రమాదానికి కారణమవుతుంది. అలాగే అక్కడ ఎంత రష్ ఉండకపోయినా సరే సూచనలు చేస్తున్నారు నిదానంగా వెళ్లమని. ఓఆర్ఆర్పై ఇప్పటికే చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి, 1 కాదు 2 కాదు. అలాగే పోలీసులు కఠిన చర్యలు ఆంక్షలు విధించినా ఎన్ని రూల్స్ పెట్టినా ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న లాస్య నందిత స్పాట్లోనే మృతి చెందారు. తీవ్ర గాయాలైన డ్రైవర్ ని మదనగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. లాస్య నందిత మృతదేహాన్ని పటాన్ చెరువు అమేద ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పోస్ట్ మార్టం నిమిత్తం పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇక యువ ఎమ్మెల్యే మృతి పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి సడన్ గా ఇలా చనిపోవడం దారుణమని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. అలాగే లాస్య నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె గతేడాది ఫిబ్రవరిలో సాయన్న గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆ స్థానంలో లాస్య నందితకు బీఆర్ఎస్ అప్పటి అధిష్టానం టికెట్ కేటాయించింది. నవంబర్ చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజార్టీతో ఆమె ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రాజకీయంగా ఎంతో భవిష్యత్తుందని భావిస్తున్న తరుణంలో ఇంత ఘోరం జరగడం, ఇంత చిన్న వయసులో దుర్మరణం చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. హరీష్ రావు హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ న్యూస్ 360 స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. లాస్య మృతదేహాన్ని కూడా చూశారు ఆయన. అలాగే పలువురు ప్రముఖులు కూడా ఆమెకు తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేస్తున్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేస్తున్నారు. పోస్ట్ మార్టం తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యేని మృతదేహాన్ని ఇంటికి తరలిస్తారు. హైదరాబాద్ ఓఆర్ఆర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది ఎమ్మెల్యే కారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే డ్రైవర్ కూడా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. డ్రైవర్ పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే లాస్య నందితను ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో లాస్యను మృత్యువు కబళించింది. ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించుకున్న ఈసారి ఓఆర్ఆర్ ప్రమాదంపై ఆమె తప్పించుకోలేకపోయారు. నిద్రమత్తులో డ్రైవర్ ఇలా చేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లయితే తెలుస్తోంది. ఎమ్మెల్యేగా కాలం కలిసి రాలేదనే చెప్పాలి. మరోపక్క అంతకుముందు ప్రమాదాలు చూసుకుంటే లిఫ్ట్లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుంచి ఆమె బయటపడ్డారు లాస్య. నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13న రెండవసారి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. మూడవసారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఆ గండాన్ని ఆమె తప్పించుకోలేకపోయారు. యువ ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. నల్గొండ ప్రమాదంలో చూసుకుంటే అప్పుడు హోంగార్డు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలతో లాస్య బయటపడ్డారు. కానీ ఓఆర్ఆర్ ప్రమాదానికి సంబంధించి మాత్రం ఆమె బయటపడలేకపోయారు. డ్రైవర్ నిద్రమత్తే దీనికి కారణమని తేల్చారు. అలాగే లాస్య నందిత సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా ప్రమాదానికి కారణమని చెప్తున్నారు. ఎన్ని సూచనలు చేసినా ఓఆర్ఆర్పై ఇంత అతివేగంతో కారు నడపడం వల్ల ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్తున్నారు. మరోపక్క తండ్రి ఆశయాలు నెరవేర్చలేకుండానే ఆమె వెళ్లిపోయారు. ఇంత చిన్న వయసులో ఆమె మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతినైతే వ్యక్తం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబానికి తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. తీసుకో బేటా, ఇది పట్టుకో నెమ్మదిగా. బాబు జాగ్రత్త. బాబు అమ్మాయిని కారెక్కి బిడ్డ, అమ్మాయిని కారెక్కి.
తీసుకో బేటా. నెమ్మదిగా ఏ బాబు జాగ్రత్త. మహేష్ ఏ అమ్మాయిని కారెక్కి బిడ్డ, అమ్మాయిని కారెక్కి. హైదరాబాద్ ఓఆర్ఆర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, వరుస ప్రమాదాల నుంచి బయటపడ్డ ఓఆర్ఆర్ మీద ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ కూడా తీవ్ర గాయాలైనట్లయితే తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఈరోజు తెల్లవారుజామున ఓఆర్ఆర్ పైన జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ఎమ్మెల్యే మృతి చెందిన సంఘటన రాజకీయంగా స్థానికంగా కూడా కలగాలని రేపుతోంది. ఒక విశాల ఛాయలో కంటోన్మెంట్ నియోజకవర్గం ఉందని మనం చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇవాళ మార్నింగ్ ఏదైతే ఓఆర్ఆర్ రోడ్డు ద్వారా సరాజ్పేటకు వస్తున్న క్రమంలో లాస్ట్ నందికు యాక్సిడెంట్ గురవడం జరిగింది. అది ప్రధానంగా అతివేగమే ఈ యొక్క ప్రమాదం కారణమని తెలుస్తోంది. అది సంఘటనలో లాస్ట్ నందిత అక్కడే స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది. అదేవిధంగా దాంట్లో డ్రైవర్ తో పాటు లాస్ట్ నందిత పిఏ కూడా ఉన్నట్టుగా పోలీసు వర్గాలు తెలియజేస్తారు. ప్రమాదం అంటే ప్రధానంగా ఈ యొక్క ప్రమాదానికి కారణము మొదట ఏదైతే ఇది ఒక అతివేగంతో వచ్చేసి ఓఆర్ఆర్ వద్ద సుల్తాన్పూర్ వద్ద ఓఆర్ఆర్ ఉన్నటువంటి రైలింగ్ తాకి ఢీకొట్టడం జరిగిందనేటువంటి కొత్త ప్రచారం జరిగింది. అదే పోలీసులు కూడా భావించారు. అయితే కూడా ఇది ఏదైతే అతి వేగంతో వచ్చినటువంటి లాసర్ నందిత కారు ఎదురుగా వస్తున్నటువంటి ఒక కంటైనర్ లేదా వాహనానికి ఢీకొట్టడంతో ఆ కారులో ఏదైతే ముందు భాగం లాసర్ కారు ముందు భాగం ముందు ఆ కారు లారీ ఒక వెనుక భాగంలో వెనుకపోయి చాలా మట్టుకు లాకెళ్ళినట్టుగా తెలుస్తుంది. తర్వాత అక్కడ నుంచి లారీ వెళ్ళిపోయింది. లారీ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే కారు నందిత లాసర్ కారు అనేటువంటి పూర్తిలో పూర్తి ధ్వంసానికి గురైనటువంటి సంఘటనలో తీవ్రమైన గాయాలు పాలైనటువంటి లాసర్ అక్కడే మృతి జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే ఒక విషాద ఛాయలు అనుకున్నాయి. ప్రధానంగా వాళ్ళ నాన్న ఏదైతే సాయంలో గత సంవత్సరం ఫిబ్రవరి 19 చనిపోయి సంవత్సరం జరిపి 4 రోజులు అవుతోంది. ఈ 4 రోజుల తర్వాత లాస్ట్ నందిత మృతి చెందమైనటువంటి ఆ యొక్క కంటోన్మెంట్ కాన్ఫరెన్స్ లో సంబంధించి కంటోన్మెంట్ లో మొత్తాన్ని కూడా విషాచారం అనుకుని అదే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా రోజంతో మిండిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే తరచు ప్రమాదాలు ఏదైతే నల్గొండ సంబంధించిన సభ నుంచి వచ్చేటప్పుడు జరిగినటువంటి రోడ్డు ప్రమాదం అదేవిధంగా ఒక లిఫ్ట్ లో ఇరుక్కుపోయినటువంటి సందర్భంలో 3 గంటల పాటు ఆమె ఒక ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అదే గతంగా చూసుకుంటే కనుక చాలా కాలంగా అంటే ఏదైతే నల్గొండ ప్రమాదం జరిగిన తర్వాత కొంతకాలంగా అటు ప్రజలకు అటు కొంత అధికారులకు దూరంగా ఉన్నటువంటి లాసర్ నందిత 4-5 రోజుల నుంచి 4 రోజుల క్రితం వాళ్ళ నాన్నది ఆయన ఏదైతే రామశేఖర్ కార్యక్రమం కంప్లీట్ చేసిన కొంచెం యాక్టివ్ రోడ్లో రాజకీయంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అనేటువంటి విధానం చాలా అంటే బీఆర్ఎస్ నేతల్లో కూడా కొంచెం విచార నెలకొన్నాయని చెప్పచ్చు. అది ఈ యొక్క లాసర్ నందిత యొక్క అకాల మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ తో పాటు మిగతా మాజీ మంత్రులంతా కూడా స్పందించడం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించి ఇలాంటి లీడర్ని కోల్పోవడం అనేటువంటి
బాధ కలిగిస్తున్న అంశాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇక్కడ జరుగుతుంది ఆల్రెడీ పడంచెల్లో అమేద హాస్పిటల్లో కొంతసేపటి వరకు లాసన్ మృతదేహాన్ని ఇక్కడ ఉంచినప్పటికీ గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. గాంధీ ఆసుపత్రికి తరలించినప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు స్థానికంగా ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది భవాని. అయితే యాదగిరి, ఇప్పుడు చూసుకుంటే లాసన్ మృతదేహం ప్రస్తుతం ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తారు? అంటే నీ కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా ప్రకటన చేశారా? అక్కడ ఎవరెవరు చేరుకుంటున్నారు నేతలు, బీఆర్ఎస్ నేతలు కూడా? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు ఉటావుటిన పటాంచలో అమేది హాస్పిటల్ రావడం జరిగింది. మృతదేహాన్ని చూడడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది, ఓదార్చడం జరిగింది. దాని తర్వాత మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలిస్తున్నట్టుగా అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే పోస్ట్ మార్టం కార్యక్రమాలు జరిగిన తర్వాత అనంతరం మృతదేహాన్ని ఆమె స్వగృహానికి తరలిస్తున్నట్టుగా వాళ్ళు కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది భవాని. అయితే యాదగిరి, ప్రస్తుతం అంటే తన తల్లి కూడా స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరైనా మీతో మాట్లాడారా? ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? ప్రధానంగా తరచూ జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే ప్రమాదాలు ఆ కుటుంబానికి పూర్తిగా అతలకుతం చేసినామని చెప్పచ్చు. ఏదైతే చాలా విషయాలుగా ఉండేటటువంటి లాసన్ అంతా ఒక్కసారిగా మా ముందు లేకుండా పోవడం అనే విషయంపై వాళ్ళు జీర్ణించుకోలేకపోతుండ్రు. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి అనేక మంది కూడా పడచేరు చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క రోదనలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రకమైనటువంటి పరిస్థితి అనేటువంటి లాసన్ మృతి వచ్చిన పట్ల కనిపిస్తుంది. అయితే తల్లి ఒక షాకింగ్ వార్త విన్న తర్వాత స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి చేరుకున్నది. అయితే అయినప్పటికీ కూడా కొంత తేరుకొని ఇప్పుడు ఆమెను ఏదైతే వాళ్ళ నివాసం ఉందో అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది భవాని. అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక ఒక యువ ఎమ్మెల్యే, కొత్తగా ఎమ్మెల్యే అయింది, రాజకీయ భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. సాయన్నకు ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరును ఆమె నిలబెడుతుంది. ఆమె యొక్క సాయన్న యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వాస్తవాలుగా లాసన్ నిలుతా ఉంటుందని చెప్పి అందరూ భావించారు. ఈ క్రమంలో ఆమె అనంత లోకాలు చేరుకోవడం అనేటువంటిది కూడా తీవ్రని లోటును స్థానిక నియోజక ప్రజలకే కాదు, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కూడా ఆమె చాలా సఖ్యతగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలియవస్తుంది. కాబట్టి దీని నేపథ్యంలో లాసన్ నందిత మృతి చెందడం అనేటువంటి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, అదేవిధంగా కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి ప్రజానికి అందరికీ తీవ్ర లోటు అని మనం చెప్పచ్చు. యాదగిరి, ఓకే, మనం ఓవరాల్ గా చూసుకుంటే అసలు ఈ ఓఆర్ఆర్ పైన ఎప్పుడు చూసినా ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముతూనే ఉన్నాయి. మరోపక్క పోలీసులు ఎన్ని సూచనలు, ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా సరే ఎవరి పందాన వాళ్ళు పోతూనే ఉన్నారు. ఇంత స్పీడ్ గా వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఓఆర్ఆర్ పై జరగడంపై ప్రధానంగా ఏదైతే మనం అర్ధరాత్రి పూట అంటే రాత్రి సమయాల్లో జరిగేటటువంటి ప్రమాదాలు ఒక రకంగా మధ్యమత్తులో కానీ నిద్రమత్తులో జరిగి ఉండొచ్చు అని భావించవచ్చు. బట్ ఇదైతే మాత్రం ఇది ఉదయాన్ని పూట 5:15కి తన ఇంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి లాసన్ నందిత ఏదైతే సదాశివపేట వెళ్తుందనేటువంటి ఒక విషయాన్ని మన పోలీసులు తెలియజేస్తారు. అదే ప్రధానంగా ఇది ఉదయం పూట తెల్లవారుజామున జరిగినటువంటి ప్రమాదము. అదేవిధంగా నిధుల నుంచి తేరుకొని అంటే స్పష్టంగా ఒక స్పృహలో ఉన్నటువంటి క్రమంలో డ్రైవర్ వాహనం నడిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా డ్రైవర్ యొక్క అతివేగం గతంలో కూడా ఏదైతే నల్గొండ నుంచి వచ్చేటప్పుడు జరిగిన ప్రమాదానికి కూడా ఈ రోజు ఏదైతే ప్రమాదానికి గురైందో డ్రైవింగ్ చేసినో ఆ డ్రైవర్ దీనికి ఏదో ఆ వాహనాన్ని డ్రైవింగ్ చేస్తున్నట్టు విషయాన్ని కూడా పోలీసులు మనకు తెలియజేయడం జరిగింది. అదే ప్రధానంగా ఈ ఓవరాల్ మీద చూసుకుంటే ఓవరాల్ మీద అనేది వేగం చాలా ఉంది. గత ప్రభుత్వం 80 కిలోమీటర్ స్పీడ్ లో ఉండాల్సి 120 స్పీడ్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే 120 స్పీడ్ లో అదే 4 వేస్ ఉంటే 4 వేస్ లో ఎలా వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తారు. కానీ అతివేగం అనేటువంటిది ఎక్కడైనా కూడా అతివేగం అనేది చాలా ప్రమాదం గురి చేస్తుంది. ఇప్పుడు కూడా అతివేగం ఏదైనా ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ కానీ లేకుంటే మీద ఎవరైనా అడ్డొస్తారనేటువంటి తలంపులు కానీ అటువంటివి ఏముండవు. కాబట్టి చాలా ర్యాష్ గా వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓవరాల్ మీద తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా ప్రమాదాలు జరగకుండా ఉండేది కానీ ఎప్పటికప్పుడు పోలీస్ ఎస్కార్ట్స్ జరిగేటివి ఎప్పటికప్పుడు స్పీడ్ క్రమబద్ధం అనేటువంటిది పెట్టారు. కానీ గత ప్రభుత్వం 150 స్పీడ్లు వేగంతో పోవచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు ఇవ్వడం అనేది ఇప్పుడు ప్రమాదాలను కూడా మరింత ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ రోజు అయినటువంటి ఈ యొక్క ప్రమాదానికి 120 స్పీడ్ కాకుండా మరి 140 వరకు కూడా వెహికల్ అదే లాసన్ అంటే డ్రైవర్ కానీ పట్ల వ్యక్తి కానీ కూడా కొన్న సమాచారం అంతా ఉంది. అయితే అట్లాంటి వాళ్ళు డ్రైవ్ చేయడం వల్ల అంత వేగం డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని మనం చెప్పచ్చు భవాని.
థ్యాంక్ యూ ఆదిగిరి. హైదరాబాద్ ఓఆర్ఆర్పై లాసెన్ నందిత ఘోర ప్రమాదానికి గురై ఆమె మృతి ఒడిలోకి చేరుకుంది. కుటుంబ సభ్యులు విషాద శైలు అలుముకున్నాయని చెప్పాలి. తల్లి కూడా స్పృహ తప్పి పడిపోయేట్టు తెలుస్తోంది. మరోపక్క బీఆర్ఎస్ నేతలు కూడా ఆ కుటుంబాన్ని ఓదారుస్తున్నారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరి కాసేపులో మరిన్ని అప్డేట్స్ మీరు చూస్తారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత